చాలామందయితే అనుకుంటున్నారు వీడియోస్ చూసి. అది తెలియక అండి. అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసేవాళ్ళు, ఇంకా యూట్యూబ్ అనేది లేని వాళ్ళు కూడా వీడియో అనేది ఒకటుంటుంది. ఏంటి వాయిస్ అనే మాటలనేవి వేరేలా సంబంధం లేకుండా ఉంటున్నాయి అంటున్నారు. మనం ఏ వీడియో అయితే తీస్తామో దానికి సంబంధించిందే చెప్పవలసిన అవసరం లేదండి. అది చెప్తూ మన లైఫ్ గురించైనా చెప్పొచ్చు. లేదంటే ఇంకా ఏదైనా మంచి మాటలు ఉంటాయి కదా! దానికోసమైనా చెప్పొచ్చు. ఏదైనా కామెంట్‌కనేది రిప్లై అయినా ఇవ్వచ్చు ఆ వీడియోలో. అది మనిష్టము. మనం చేసే వీడియో అనేది కంటెంట్ అనేది చెప్పే విధానం అనేది. వాళ్ళకి నచ్చితే వాళ్ళదే సబ్‌స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళు చూస్తారు. లేదు ఇప్పుడు నేననేది టమాటా రైస్ అనేది చేస్తున్నాను. దీనికోసమే చెప్పాలని రూల్ ఏం లేదు. మన ఇష్టం. ఇది చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. లేదంటే వేరే టాపిక్ అనేది మాట్లాడొచ్చు. దానికేమీ కాదు. ఇదైతే టమాటా రైస్ చాలా సింపుల్‌గా చేసుకున్నానండి. కొంచెం నైట్ టైమ్ అప్పుడు ఏదైనా అంటే ఈవినింగ్ టైమ్ అప్పుడు స్నాక్స్ ఏం లేనప్పుడు ఏదైనా తినాలనిపించేటప్పుడు ఇలా చేసుకున్నాను. ఏందంటే మిగిలిన రైస్ అనేది ఉంటుంది కదా! మార్నింగ్‌ది. దాన్ని ఆనియన్స్, ఇంకా టమాటా, కరివేపాకు, ఇంకా చిన్న చిన్న జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం నూనెనేది వేడి అయ్యాక అన్నీ అందులో వేసిన టమాటా కూడా కొంచెం గ్రేవీలాగా అయిన తర్వాత మనం రైస్ అనేది వేసేయడమేని. అది కొంచెం మొత్తం రైస్‌లో కలిపిన తర్వాత అది తినేయడమేని.